ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? విజయ్కి అవకాశం వస్తుందా లేదా? అందరిలోనూ ఇదే రకమైనటువంటి ఉత్కంఠ. విజయ్కి వ్యతిరేకంగా అన్నాడీఎంకే డిఎంకే కలుస్తున్నాయా? అసలు గవర్నర్ ఎందుకు ల్యాక్ చేస్తున్నారు? వెనకాల నడుస్తున్న బ్యాక్ ఎండ్ పాలిటిక్స్ ఏంది? దీంట్లో బీజేపీ ఆడుతున్నటువంటి గేమ్ ఏంటి? అందరిలోనూ ఇదే టెన్షన్. ఇవాళ తమిళనాడు ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. విజయ్ అభిమానులు అయితే గుండెలు బాదుకుంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. రాజ్భవన్ని ముట్టడించారు. నిజానికి గవర్నర్ చేస్తున్నది 100కి 100% తప్పు అనేటువంటి విషయం అందరికీ క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో మ్యాజిక్ ఫిగర్ రాకపోవటం అనేది ఇవాళ కొత్త సమస్య కాదు. మ్యాజిక్ ఫిగర్ అంటే మొత్తం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు సగం కంటే ఒక స్థానం ఎక్కువ. ఇప్పుడు మొత్తం తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి 234 స్థానాలు సగానికంటే ఒక స్థానం ఎక్కువ, 118 స్థానాలు రావాలి. 118 స్థానాలు ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీదే మ్యాజిక్ ఫిగర్. అయితే ఇక్కడ విజయ్కి 108 స్థానాలు వచ్చినప్పటికీ 2 స్థానాల నుంచి విజయ్ గెలిచాడు కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేస్తున్నాడు కాబట్టి విజయ్ చేతులు 107 ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ప్రకటించారు కాబట్టి వాళ్ళకున్న 5 స్థానాలు విజయ్తో యాడ్ అయ్యాయి కాబట్టి 112 అయ్యాయి. ఇంకా విజయ్కి కావాల్సింది నిజానికి 6 స్థానాలు. 6 స్థానాలు అని చెప్తున్నప్పుడు కూడా ఒక స్థానం విజయ్ రాజీనామా చేస్తున్నాడు కాబట్టి మరొక స్థానంలో స్పీకర్ని ఎన్నుకుంటారు కాబట్టి ఆ 2 స్థానాలు తీసేస్తే 117 వచ్చినా సరిపోతుంది అనేటువంటిది ఇంకొక లెక్క. అసలు ఈ లెక్కల కంటే కూడా అసెంబ్లీ సమావేశమైన రోజు అసెంబ్లీలో వచ్చినటువంటి సభ్యుల్లో హాజరైన సభ్యుల్లో ఆ రోజు అసెంబ్లీకి వచ్చినటువంటి సభ్యుల్లో సగానికంటే ఒకళ్ళు ఎక్కువగా ఓటేస్తే సరిపోతుంది, విజయ్ సీఎం అయిపోతారు బలపరీక్ష రోజు. అయితే ఈ మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా రావటం అనేటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఇవాళ కొత్త సమస్య కాదు, తమిళనాడుకే పరిమితమైన సమస్య కాదు. నిజానికి తమిళనాడుకి ఈ సమస్య గతంలో అలవాట్లేదు. ఎవరికి ఇచ్చినా సరే మ్యాండేట్ క్లియర్గా ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి మాత్రమే హంగ్ వచ్చింది. హంగ్ అంటే విజయ్ దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. మామూలుగా అయితే ఎవరికి ఇచ్చినా మ్యాండేట్ చాలా క్లియర్గా ఇస్తారు. అక్కడ డిఎంకే అన్నాడీఎంకే పార్టీలో ఉంటే ఎవరికి ఇచ్చినా సరే 1 సైడ్కి ఇచ్చేస్తారు, కానీ ఈసారి మాత్రం 1 సైడ్గా ఇవ్వకపోవటం వల్ల వచ్చిన సమస్య ఇది. సరే, అయినప్పటికీ ఇక్కడ చాలా క్లియర్గా అని మ్యాజిక్ ఫిగర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అన్న దానికి క్లియర్ కట్ సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి. క్లియర్ కట్ సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. 75 సంవత్సరాలుగా భారతదేశ స్వతంత్ర చరిత్రలో అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. పార్లమెంట్లో ఉన్నాయి, రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్నాయి. ఏం చేయాలని 2 రకాలుగా చేయొచ్చు గవర్నర్. 2 రకాలు. ఒకటేమో డైరెక్ట్గా ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నారో వాళ్ళని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేసి నీ మద్దతు నువ్వు నిరూపించుకో, నీకు మ్యాజిక్ ఫిగర్ ఉందా గవర్నమెంట్ విల్ కంటిన్యూ, లేకపోతే గవర్నమెంట్ పడిపోవటం అనేది ఉంటుంది. ఇది గతంలో జరిగింది. 2017 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. బీజేపీకి కాదు, ఏ పార్టీకి అక్కడ రాలేదు. రాని పక్షంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. ఇంకొక పక్క కాంగ్రెస్, కుమారస్వామి పార్టీ మేము పొత్తు పెట్టుకున్నాం, మేము పోస్ట్ అలయన్స్ పెట్టుకున్నాం, ఏ పార్టీకి రాలేదు కానీ మేము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అప్పటికే గవర్నర్కి చెప్పున్నారు. అయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించున్న పార్టీ కాబట్టి బీజేపీని పిలిచి బీజేపీ వ్యక్తి యడ్యూరప్పని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించారు అక్కడ గవర్నర్. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవటం అనేటువంటిది ఒక సాంప్రదాయం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దానికి ఉదాహరణగా కర్ణాటక కనపడుతుంది, యడ్యూరప్ప కనపడుతున్నాడు. సరే, యడ్యూరప్ప తర్వాత బల నిరూపణలో ఫెయిల్ అయ్యాడు, ఆ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత కాంగ్రెస్ కుమారస్వామి కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. అక్కడ అది ఏర్పాటు చేశారు. అది అక్కడ మనకి కనబడుతుంది. ఇంకొక చోట అంటే ఇది కొత్త ఏం కాదు, గతంలో మహారాష్ట్రలో ఫడ్నవీస్ ఇట్నే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఏర్పడితే అతను సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి పిలిచి ప్రమాణ స్వీకారం చేపించారు ముఖ్యమంత్రిగా. తర్వాత బల నిరూపణలో ఫెయిల్ అయ్యాడు. అది జరిగిపోయింది అక్కడ. తర్వాత అసలు దేశ లోక్సభలో కూడా ఉదాహరణ ఉంది. 1996లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజు బీజేపీ కొన్నది 162 మాత్రమే, 162 లోక్సభ స్థానాలు మాత్రం ఉన్నాయి. కానీ లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ ఎంత? 272. ఎందుకంటే 543 మొత్తం స్థానాలు కాబట్టి సగానికంటే ఎక్కువ ఉండాలి కాబట్టి 272. కానీ 272కి చాలా దూరంలో 162 స్థానాలు కూడా వాజ్పేయి ఆగిపోయారు. అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ పెద్ద పార్టీ బీజేపీ గెలిచింది కాబట్టి ఆ 162 స్థానాలు కూడా గెలిచిన పార్టీ ఏదైనా ఉంది బీజేపీ. మిగతా పార్టీలు అంతకన్నా తక్కువే గెలిచాయి కాబట్టి వాజ్పేయి గారిని పిలిచి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 13 రోజుల తర్వాత బలపరీక్ష పెడితే ఆ బలపరీక్షలో 272 స్థానాలని వాజ్పేయి గారు చూపించుకోలేకపోయారు. ఎవరు మద్దతు కూడగట్టడంలో అక్కడ వైఫల్యం జరిగింది. మొత్తానికి అక్కడ ప్రభుత్వం పడిపోయింది. అంటే 13 రోజుల పాటు బలం లేకపోయినా సరే వాజ్పేయి గారు ప్రధానిగా కొనసాగారుగా, యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగారుగా, ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారుగా.
ఇది క్లియర్గా ఉంది కదా ఇప్పుడు అట్నే సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజేత ప్రమాణ స్వీకారం చేయించవచ్చు కదా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 సాంప్రదాయం. ఏంటంటే పోస్ట్ అలయన్స్. ఇప్పుడు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి పొత్తు పెట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు. సరే, ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? పోస్ట్ అలయన్స్ పెట్టుకునే పార్టీలు ఏమున్నాయి? ఇప్పుడు డిఎంకే అన్నాడీఎంకే పొత్తు పెట్టుకున్నాయి అనుకోండి. సరే, మీరు రండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, మీ ఇద్దరు కలిస్తే విజయ్ కంటే ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి మీరు పొత్తు పెట్టుకున్నా అని చెప్తున్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకొని మీ బలాన్ని చూపించుకున్న అసెంబ్లీలో అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో గోవాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్. కానీ బీజేపీ ఇతరులతో కలిసి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు చూపించి, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు చూపించి గవర్నమెంట్ ఫామ్ చేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి, అక్కడ పోస్ట్ అలయన్స్ పెట్టుకున్న పార్టీని పిలిచారు. మ్యాజిక్ ఫిగర్ కంటే బీజేపీ మిత్రపక్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిలిచారు. అది కూడా ఎన్నికల ముందు పొత్తు కాదు, ఎన్నికల తర్వాత పొత్తు. మణిపూర్లో కూడా అదే జరిగింది గతంలో. మణిపూర్లో కూడా కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిస్తే బీజేపీ తక్కువ స్థానాలు గెలిచింది. కానీ బీజేపీ వేరే వాళ్ళ మద్దతు తీసుకొని మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాన్ని గవర్నర్కు చూపించి వాళ్ళు ముఖ్యమంత్రి పదం తీసుకున్నారు. ఇదో సాంప్రదాయం. కానీ ఇక్కడ తమిళనాడులో అలా చెప్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? డిఎంకే అన్నాడీఎంకే మేము కలిసాము అని గవర్నర్కు లెటర్ పంపించారా? మీడియా రూమర్స్ వదిలేయండి. అన్నాడీఎంకే డిఎంకే కలుస్తున్నారట, ఒక 2 సంవత్సరాలు ఏమో పళనిస్వామి ముఖ్యమంత్రి అట, ఉదయనిధి స్టాలిన్ ఏమో డిప్యూటీ సీఎం అట, తర్వాత ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అట, పళనిస్వామి డిప్యూటీ సీఎం అట. ఈ అటలు వదిలేయండి. ఈ అటలు పక్కన పెడితే అసలు వాస్తవం మాట్లాడుకుంటే గవర్నర్ దగ్గరికి వీళ్ళేమన్నా పోయి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారా? చెప్పలేదుగా. చెప్పింది ఒకే ఒక్క వ్యక్తి, విజయ్. చెప్పింది ఒకే ఒక్క వ్యక్తి, నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి నేను అడుగుతున్నాను. 2 సార్లు అడిగాడు, మొన్నొకసారి నిన్న ఒకసారి. ఇవ్వాలిగా. ఏంటి గవర్నర్ ఇప్పటి వరకు ఉన్న 2 సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఏం చేయదలుచుకున్నాడు? ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా, అటు విజయ్తో అడిగిన విజయ్ని ప్రమాణ స్వీకారం చేయించకుండా, అడగనవరని కూడా మీరే పొత్తు పెట్టుకున్నారా? మరి ఏదో మీడియాలో వార్తలు వస్తున్నాయి, మీరేమన్నా కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే ఉద్దేశం ఉందని వాళ్ళని ఏమన్నా అడిగాడు గవర్నర్? వాళ్ళని అడగలేదు, అడిగినోడిని ప్రమాణ స్వీకారం చేయించట్లేదు. అంటే ఏంటి అసలు? తమిళనాడులో ప్రభుత్వం లేకుండా చేద్దామనా? తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెడదామనా? అంటే ఉద్దేశం ఏంటి? విజయ్ని బీజేపీ తమ చేతిలో తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. మీకు ఉదాహరణ చెప్తా, నేను ఉట్టిగా చెప్పట్ట. గతంలో జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకేలో కూడా ఇదే రకమైన క్రైసిస్ వచ్చింది. శశికళని ముఖ్యమంత్రి అని వాళ్ళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అనుకున్నారు. కానీ శశికళని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించిన గవర్నర్ ఆ రోజు డిలే చేశాడు. డిలే రేటు కావటం ఫలితంగా అంతలోకి శశికళ మీద ఒక కోర్టు తీర్పు వచ్చేసింది. ఉన్న పలానా ఆమె దోషిగా తేలి జైలుకి పోవాల్సి వచ్చింది. జైలుకి పోయిన తర్వాత అన్నాడీఎంకే ముక్కలు చెక్కలైపోయింది. పళనిస్వామి ఒక వర్గం, పన్నీర్ సెల్వం ఒక వర్గం, దినకరన్ ఒక వర్గం, శశికళ ఒక వర్గం. ఇలా ముక్కలు చెక్కలైన తర్వాత అన్నాడీఎంకే పార్టీ ముక్కలు చెక్కలైన తర్వాత బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. పళనిస్వామి బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళుగా బీజేపీ చేతుల్లోనే అన్నాడీఎంకే పార్టీ నడుస్తుంది. ఇలానే విజయ్ని కూడా తమ చేతిలో తెచ్చుకుందాం, తమిళ రాజకీయాల్లో తమ చేతుల్లో తెచ్చుకోవాలి. రెండోది, విజయ్ ఒక స్టార్డమ్ ఉన్న హీరో, సౌత్ ఇండియాలో ప్రభావం చూపించగల హీరో. ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ వేసుకుంటున్నాడు. విజయ్ మంచి పరిపాలన చూపించో లేదా మంచి స్టార్డమ్ చూపించో, విజయ్ ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపించగలిగిన వ్యక్తి. విజయ్ సక్సెస్ అయ్యాలంటే చాలామంది సినిమా హీరోలు కూడా డేర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో కొత్త శక్తులు ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ వాళ్ళు ఏకులో మేక్ అవుతారు. ఆమ్ ఆద్మీ పార్టీని పొలిటికల్గా చంపడానికి బీజేపీకి చాలా సమయం పట్టింది. ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఒక పార్టీ తనను తాను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ పార్టీని లేకుండా చేయడానికి బీజేపీ చాలా కష్టపడాలి, చాలా ఇబ్బంది పడాలి. సో ఆ పరిస్థితి రాకుండా ఉన్నారంటే మొగ్గలోనే విజయం తమ చేతుల్లో పెట్టుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నమా? మరి విజయ్ లొంగుతాడా? చూడాలి. థ్యాంక్ యూ.